వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. అంటే ప్రజలందరికీ ఇర్మియా యూదా సామ్రాజ్యంలో ప్రవక్తగా ఉన్నాడు. ఈయనున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సమాజం చాలా భయంకరంగా ఉంది. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈయన పలుకుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఏంటి ఆ ఘోర భయం? ఎందుకు వ్యాకులు పడుతున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు వేదన పడుతున్నాడు? సరే, అక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఫైనల్గా ఒక మాట అంటున్నాడు చూడండి, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. ఇక్కడ ఒక మాట అన్నాడు. మీ అందరికీ కూడా గుగ్గిలం గురించి ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఎన్ఆర్ఐ పేరు ఎప్పుడైనా గుగ్గిలం గురించి ఒకసారి చెప్పానా? రైట్. దాని అర్థం ఏంటి ఇవన్నీ కూడా మీకు చెప్పి ఉంటాను. రైట్. దాని గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని పిల్లరా, గుగ్గిలం అనేది గుగ్గిలము అని చెప్పకుండా గిలాదు గుగ్గిలం అని చెబుతున్నాడు. అంటే ఈ గుగ్గిలం అనేటువంటిది అది ఏంటో అది గిలాదులో దొరుకుతుందంట. ఇది ఎలాగంటే ఒకసారి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, యోసేపుని ఆయన అన్నలందరూ కూడా కలిసి అమ్మేటువంటి పరిస్థితి. ఆ సందర్భాన్ని మనం చదువుతున్నాం. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. హల్లెలూయా. గిలాదు నుంచి ఏం తీసుకుని వస్తున్నారంట? గుగ్గిలము అనేటువంటి దాన్ని తీసుకుని వస్తున్నాడు. అంటే గుగ్గిలానికి ఫేమస్ ఏంటంటే గిలాదు. ఇప్పుడు మామిడి పళ్ళు రసాలు అనగానే మీకు ఏ ఊరు గుర్తొస్తుంది? మామిడి పళ్ళలో చాలా రకాలు ఉంటాయి. రసాలు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? దానికి ఎక్కడ ఫేమస్ గుర్తులేదా? పెద్దవారికి బాగా గుర్తుంటుంది. ఓకేనా? నూజివీడు రసాలు, అవునా? ఇంకంటే ఏంటి? గుగ్గిలం అంటే ఏంటంటే, ఇది ఈ వివిధ రకాల చెట్ల నుంచి తీయబడినటువంటి ఒక జిగురు లాంటి పదార్థం. ఓకేనా? జిగురులాగా ఉంటుంది. ఓకేనా? ఆ జిగురు లాంటి పదార్థాన్ని ఏమంటారంటే గుగ్గిలం అంటారు. రకరకాల చెట్ల నుంచి దాన్ని స్వీకరిస్తారు. సో ఈ గుగ్గిలం అనేది తైలం రూపంలో కూడా ఉంటుంది. కొంచెం పలచబడితే అది తైలంగా కూడా మారిపోతుంది. అంటే గుగ్గిల తైలం అని బైబిల్లో రాయబడింది. అంటే గుగ్గిలం అనేది జిగురు రూపంలో ఉంటుంది. అంటే ఒక జిగురు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మొలక చెట్టు ఉందనుకోండి, మొలక చెట్టుకి కారుతా ఉంటుంది. మీరు గమనించారా లేదు? ఎలా జిగురులాగా కారుతా ఉంటుంది. ఇలా వివిధ రకాల ఆ ప్రాంతాల్లో దొరికే చెట్ల నుంచి స్వీకరించబడిందే గుగ్గిలం. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే, దీంతో 3 రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి గుగ్గిలంతో. మొదటి ఉపయోగం ఏంటంటే, ఇది ధూపం వేయటానికి ఎక్కువగా వాడతారు. ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారంలో దేవునికి ధూపం వేసేవాళ్ళు. ధూపవేదిక ఉంటే ఆ ధూపంలో గనక ఈ గుగ్గిలాన్ని వేస్తే విపరీతమైనటువంటి పొగ వస్తుంది. ఓకేనా? విపరీతమైన పొగ వస్తే ఆ ధూపం అంతా కూడా, పొగంతా కూడా ప్రత్యక్ష గుడారానికి లేదా మందిరానికి పైకి వెళ్ళి దేవుడు దాన్ని స్వీకరించినట్టుగా ఇశ్రాయేలీలు భావిస్తుంటారు. సో కాబట్టి ధూపం వేయటానికి దీన్ని వాడతారు. ఇంకొకటి ఏంటంటే, సుగంధ ద్రవ్యాలకు బాగా ఫేమస్ ఇది. ఓకేనా? గుగ్గిలం అనేది సుగంధ ద్రవ్యాలకు బాగా ఫేమస్. మనం వాడేటువంటి పర్ఫ్యూమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా దీన్ని ఉపయోగించేవారు. అలాగే మూడవది, మెడిసిన్స్కి దీన్ని బాగా వాడతారు. మనకి ఏదైనా మెడిసిన్స్ గాయాలైనప్పుడు కానీ, లేదంటే ఏదైనా విపరీతమైన కడుపు సంబంధిత ఉపశమ వ్యాధులు కానీ ఇంకేదైనా ఉన్నప్పుడు అటువంటి మెడిసిన్స్, మరి ముఖ్యంగా దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బ మీద కనుక ఈ గుగ్గిలాన్ని పెడితే అతి తొందరగా మానిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకేనా? సో ఈ రీతిగా గుగ్గిలాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇంత ఉపయోగం ఉన్నటువంటి గుగ్గిలం గురించి ఏమంటున్నాడు ఇర్మియా గారు? ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి ఏమొచ్చిందంటే, గిలాదులో గుగ్గిలము లేదా. సో ఏమీ లేదా అంటున్నాడు అంటే నిజంగా అయిపోయి ఉంటుందేమో, స్టాక్ అయిపోయిందేమో మనం అనుకోవచ్చు. అర్థమవుతుందా? గిలాదులో ఒకవేళ గుగ్గిలం అనేది అయిపోయిందేమో,
లేదా ఈ మెడిసిన్స్ తయారు చేయడానికి కావాల్సిన ముడిసరుకు అయిపోయిందేమో అని ఫీలింగ్ వస్తుంది. కానీ నిజంగా అక్కడ స్టాక్ లేదా గుగ్గిలం అని ఒకసారి ఆలోచిస్తే యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 17వ వచనం. మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయుచు మిన్నెత్తు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఆ రోజుల్లో వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేది. ఇప్పుడు కుమార్ గారు కొట్టు దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ దగ్గర సో పాతది ఏదైనా ఉంది, పాత బట్టలు ఉన్నాయి, ఈ వాటర్ లేదు కదా, సో కుమార్ గారు ఈ ప్యాంట్ తీసుకొని నాకు 1 కేజీ కందిపప్పు ఇవ్వండి, ఇస్తాడా? ఎవడు? ఎందుకని? వస్తు మార్పిడి కాదు, డబ్బులు ద్రవ్యం కావాలి. ఇప్పుడు మీరు ఏదైనా కొనాలన్నా, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా సరే కావాల్సిందేంటి? డబ్బులు. కానీ అప్పుడు వస్తు మార్పిడి ద్వారా లావాదేవీలు జరిగాయి అన్నమాట. సో వీళ్ళు ఇశ్రాయేలీలు వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి తూరు దేశానికి, తూరు అనగానే బిజినెస్కి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం, అర్థమవుతుందా? సో అటువంటి ప్రాంతానికి ఏం సప్లై చేస్తున్నారంట వీళ్ళు? గుగ్గిలాన్ని ఇస్తున్నారంట. ఇప్పుడు మన దగ్గర, ఇప్పుడు నా దగ్గర ఏదైనా నేను వ్యాపారం చేస్తున్నాను అనుకోండి, వ్యాపారం చేస్తున్నప్పుడు నేను అమ్మాలి అంటే నా దగ్గర ఉండాలా లేదా? ఇప్పుడు నాకే సరిపోవట్లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక 5 కేజీలు బియ్యం ఉన్నాయి, నేనే కొట్టు పెట్టాను అనుకోండి, 5 కేజీలు బియ్యం ఉన్నాయి, నా ఇంట్లో ఒక్క గింజ కూడా బియ్యం లేవు. ఇప్పుడు ఆ 5 కేజీల బియ్యాన్ని నేను ఉంచుకుంటానా? కంప్లీట్గా అమ్మేసి నేను పస్తులు ఉంటాను చెప్పండి? ఎంతో కొంత ఉంచుకుంటాను, ఎందుకంటే ముందు నేను తింటానుకుంటే తర్వాత అమ్ముకోవచ్చు. అలాగే ఇశ్రాయేలీలు గుగ్గిలాన్ని విపరీతంగా అమ్మేస్తున్నారంటే వారి దగ్గర స్టాక్ ఉందనే లేదనే? ఉందని. సో కాబట్టి ఉంది. మరి ఇర్మియా గారు ఏమంటున్నారు? గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా అని ఎందుకు అంటున్నారంటే స్టాక్ ఉంది, విపరీతమైన వ్యాపారం చేస్తున్నారు. మరి ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ ఏం జరుగుతుంది అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎవరి గురించి చెబుతున్నాడు? ఇదంతా మీకు తెలిసిందే కదా, ఓకేనా? 2వ వచనం. ఆకాశమా, యెహోవా మాట్లాడుతున్న, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని తండ్రి దేవుడే ఇశ్రాయేలులందరిని ఏమంటున్నాడు? 4వ వచనం. పాపిష్టి జనమా. చాలండి, ఎలాంటి తిట్లు తిడుతున్నాడు? ఒకవేళ ఇదే తిట్లు కనుక మనం ఎవరినైనా తిడితే మన పరిస్థితి ఏంటి చెప్పండి? చర్చికి రాకపోవడం తర్వాత ముందు దాడి మొదలైద్ది, ఫిజికల్ దాడే ఉంటుంది. పాపిస్టోడని నేను తిట్టాను అనుకోండి, జాన్ని తిట్టాను అనుకోండి, ఇప్పుడు దాకా అన్నయ్య అని ప్రేమగా వచ్చాడు, ఏది అమ్మగారేరి చక్కగా బాబు అని నా కొడుకు అని నా దగ్గరకు వస్తుంది, అవునా? పాపిస్టోడని నేను జాన్ని తిట్టాను అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? కొడుకు లేడు, అన్నయ్య లేడు, ఎవరు లేరు, అసలు చర్చే లేదు, పాస్టర్ గారు లేరు, నేను వాళ్ళకి నాకు సంబంధం లేదు అని వెళ్ళిపోతారా లేదా? ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అంటే మాట అనేది మనిషికి మనిషికి మధ్య ఎంత వ్యత్యాసాన్ని తీసుకొస్తుంది అంటే అంత వ్యత్యాసాన్ని తీసుకొస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడే అంటున్నాడు డైరెక్ట్గా, మనిషి కాదు. ఎవరిని? తాను ఎంతగానో ప్రేమించిన ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఏమని? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఎందుకు శ్రమ? 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాణి గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని
తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోవును. ఇలా చదువుకుంటూ పోతే చాలా 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 వీరి మీద దేవునికి కోపం వచ్చేసి వారి పరిస్థితి ఎలా ఉందో చూడండి. దెబ్బ మీద దెబ్బ పడుతుంది, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. క్షమించండి, అష్షూరు దేశ రాజులు వచ్చేసారు, వారు తినేశారు, వారిని దోచుకున్నారు అనగానే ఈసారి బబులోనీయులు వచ్చారు. దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు బబులోనీయులు దాడి చేశారు అంటే ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కరిని దోచుకుంటారు, చెరలోనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చదువుకుంటున్నాం కదా, చెరలోనికి వెళ్ళిపోయారు, లేదంటే వారి మీద దాడి చేశారు. దాడి జరిగినప్పుడు లేదా ముట్టడి వేసినప్పుడు ఏం జరిగిద్దంటే వారి దగ్గరున్న ప్రతిదీ దోచుకుని పోతారు. వాళ్ళ యవనస్తులు తీసుకొని వెళ్ళిపోతారు, పురుషులనైనా స్త్రీలైనా తీసుకెళ్ళిపోతారు, ఒకటి దొరికినటువంటి బంగారం తీసుకెళ్ళిపోతారు. ఇలా ప్రతి ఒక్కరి మీద దెబ్బ పడుతుంది, లెక్కలేనన్ని దెబ్బలు పడుతున్నాయి. ఇంకా యోవేలు గ్రంథం ఒకసారి చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుంచి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లో గాని మీ పితరుల దినముల్లో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేస్తురు. ఏం జరుగుతుందో, గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తిన్నాయంట. నెక్స్ట్, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసిన దాన్ని, విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అంటే ఒకదాని తర్వాత ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందంటే, ఫస్ట్ ఒక జనాంగం వచ్చింది, వారు ఇశ్రాయేలును దోచుకున్నారు, వారు వెళ్ళిపోయారు. ఇంకొకరు వచ్చారు, వారు దోచుకుంటున్నారు, వారు వెళ్ళిపోయారు, ఇంకొకరు వచ్చారు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకరు వచ్చి దోచుకుంటే ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే భయంకరంగా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. అయినా సరే వారికి ఎలాంటి హృదయం లేదంటే మార్పు చెందిన హృదయం లేదు. దెబ్బ మీద దెబ్బ పడుతుంది, ఎక్కడ చూసినా సరే. కొంతమంది చూడండి, చింత చచ్చినా సరే పులుపు చావదని మీకు సామెత ఉంటుంది, ఓకేనా? సో అలాంటి వారి పరిస్థితి ఏంటంటే సమస్తం కోల్పోతారు, అయినా సరే వారిలో ఉన్నటువంటి అహం అయితే పోదు. అప్పుడు మనం ఏ సామెత ఉపయోగిస్తాం? చింత తెచ్చినా పులుపు చావలేదు, వాడి సమస్తం కోల్పోతాడు, సమస్తం వాడికి దూరం అయిపోద్ది. అయినా సరే వాడి పరిస్థితి ఎలా ఉందంటే అహం అనేది కొంత ఉంటుంది, అది ఎప్పటికీ కూడా వాడు విడిచిపెట్టడు. అలా విడిచిపెట్టకపోతే పరిస్థితి ఎలా ఉండదంటే మరలా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి అదే. ఒకనాడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు జాలిపడి 400 సంవత్సరాలు బానిసత్వం చేశారు. అయ్యా రక్షించు అని ప్రార్థన చేస్తే జాలిపడి మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు వారు ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. అయినా సరే విధేయత అనేది వారు కోల్పోయి ఏం చేశారంటే అన్య దేవతల వైపు వెళ్ళిపోయారు, ఇశ్రాయేలుని విడిచిపెట్టారు. పెంచి గొప్పవారిగా చేసింది దేవుడైతే, నా తండ్రి నువ్వు కాదు, ఇదిగో వేరే దేవత నా తండ్రి అని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుని కోపం వచ్చి ఒక జనాంగాన్ని రప్పించి ఒక దెబ్బ కొట్టాడు. అయినా సరే మార్పు వచ్చిందంటే మార్పు రాలేదు. మరలా ఇంకొకరిని తీసుకొచ్చారు, మార్పు లేదు. ఇంకొకరు తీసుకొచ్చారు. ఇలా ప్రతి ఒక్కరికి దెబ్బ మీద పడి వారు సమస్తము కోల్పోయారు. సో గాయాలన్న చోట ఈ శరీర సంబంధమైన గాయాలే కాదు, వారు ఆత్మీయంగా కూడా దిగజారిపోయి ఇక ఎటువంటి రక్షణ వారికి అందనటువంటి దయనీయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఇర్మియా గారు వారి దగ్గరికి వచ్చి, ఏంటి ఎలా అయిపోయారు? ఎందుకంటే ఆయన మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు, అయ్యా మారండి అంటే ఎవ్వరూ కూడా మారకుండా, దేవుని మాట వినకుండా, ఇర్మియా మాట వినకుండా చెడిపోయిన పరిస్థితిని బట్టి ఉంటే ఇప్పుడు వచ్చి ఒక మాట అన్నాడు, ఎటకారంగా అంటారు. కానీ కొంతమంది మనం చెప్పినా సరే అది ఎటకారంగా ఉందంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇప్పుడు నన్నే ఎవరైనా కొట్టారనుకోండి, నన్ను బాగా ఇక్కడ కొట్టారు, కొట్టినప్పుడు మీకు నేనంటే ఇష్టం లేదు. అప్పుడు మీరు వచ్చి ఓదార్పుగా ఎలా దెబ్బ తగిలిందా అంటాం.
అది ఎటకారంగా అన్నారా లేదా ఓదార్పుగా అన్నారా? ఎటకారంగా. కానీ ఎలా ఉంటది? అడిగినట్టే ఉంటది. ఏంటి దెబ్బ తగిలిందా? అంటే ఒకటే మాట ఒకటే. ఏంటి దెబ్బ తగిలిందా అంటాం. ఏంటి దెబ్బ తగిలిందా? మాట ఒకటే. ఆ టెంపో మాత్రం మారిపోతుంది. అర్థమవుతుందా? సో ఇలా దెబ్బ మీద దెబ్బ పడిన తర్వాత ఇర్మియా గారు వారి దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, గిలాదులో గుగ్గి, ఎందుకంటే గిలాదులో ఉన్న గుగ్గిలన్నీ దేనికి వాడతారు? గాయాలను నయం చేసుకోవడానికి వాడతారు. ఏదైనా అనారోగ్యం వస్తే వాడతారు. సో ఇప్పుడు ఇర్మియా గారు వచ్చి గిలాదులో గుగ్గిలం అయిపోయిందా అంటే, గిలాదులో అయితే గుగ్గిలం ఉంది. కానీ వారిని స్వస్థత చేకూర్చే లేదా వారిని బాగు చేసే గుగ్గిలం అయితే అక్కడ కనపట్టలేదు. ఎందుకని? శరీర సంబంధమైన గాయాలైతే ఆ గుగ్గిలం బాగు చేస్తుంది, కానీ వీరు ఆత్మీయంగా దిగజారిపోయి ఉన్నారు. ఆత్మీయంగా దేవునికి దూరం అయి ఉన్నారు. మరి అలాంటి వారిని బాగు చేయాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఔషధం కావాలి. అది గిలాదులు అయితే దొరకట్లేదు. మరి ఎక్కడ దొరుకుతుంది ఈ ఔషధం? మనుషులను బాగు చేసే ఔషధం ఎక్కడ దొరుకుతుంది అంటే, దేవుడే ఇక ఫైనల్గా వారికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఎందుకంటే ఎంతో మందిని ట్రై చేశారు. మా ఆత్మీయ స్థితి దిగజారిపోయింది, సమాజం కట్టబడాలి, ఇశ్రాయేల్ అందులో మరలా హ్యాపీగా ఉండాలి అంటే చాలా ప్రయత్నాలు చేశారు. చూడండి ఇర్మియా గ్రంథంలోనే అక్కడ 8వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కునబడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి వారికి ఏ పాటి జ్ఞానము కలదు? గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించిన వారికి వారి పొలములను అప్పగింతును. నెక్స్ట్, అల్పులేమి గనులేమి అందరును మోసము చేసి దోచుకొనువారు. హల్లెలూయా. సో వీరు ఎవరైతే మా బ్రతుకులు బాగుపడాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే మా బ్రతుకులంతా చక్కగా మునుపటి స్థితిలాగా ఉండాలి అని కోరుకుంటున్నారో, సో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంట? జ్ఞానుల దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా, ఒకప్పుడు మనం చాలా సంతోషంగా ఉన్నాం. ఒకప్పుడు మోషే కాలంలో కానీ, యెహోషువ కాలంలో కానీ, లేదా న్యాయాధిపతుల కాలంలో కానీ మనందరం చాలా బాగున్నాం, మన బ్రతుకులు చాలా బాగున్నాయి. అటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి మనకి ఏదైనా అవకాశమా ఉందా అంటే, అందరూ కూడా ఎలాంటి వారంట? అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకునేవారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. అందరూ వంచకులే. ఇక వీరు స్వస్థత పొందడానికి అవకాశం అంటూ ఏమీ లేదు. సో వీరు పూర్వీకులు తప్పు చేశారు, వీరు తప్పు చేశారు, కానీ వీరు బాగు కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరు బాగు చేస్తారు? సో కాబట్టి ఒక జ్ఞాని దగ్గరికి వెళ్దాం. ఎందుకు? మేము పాడైపోయాం, దేవునికి దూరమే, మా జీవితాలు పాడైపోయినాయి. మరలా కట్టుకోవాలి అంటే పరిస్థితి ఏంటంటే, జ్ఞాని దగ్గరికి వెళ్తే ఆడికి జ్ఞానం లేదు. పోనీ ప్రవక్త దగ్గరికి వెళ్తే అందరూ వంచకులు అంటే అందరూ కూడా మోసం చేసేవారే. ఎక్కడికి వెళ్తాం మనం? అందరూ మోసం చేస్తే ఇక ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు చెబుతున్నాడు. 11వ వచనం. వారు ఏం చేస్తున్నారంట? సమాధానము లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. పైన మాత్రమే చూస్తున్నారు, కానీ సంపూర్ణమైనటువంటి స్వస్థత, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, పరిపూర్ణమైనటువంటి ఆనందం ఎవ్వరు కూడా ఇవ్వలేకపోతున్నారు. వారు చేసుకుందే. మనం కూడా అప్పుడప్పుడు ఏంటంటే, మనం చేసుకున్న తప్పుల్ని మనం ఒప్పుకోకుండా, మనం చేసిన తప్పులకి పరిష్కారం ఎత్తుక్కోకుండా కొంతమంది దగ్గరికి వెళ్తూ ఉంటాం. వెళ్ళిపోయి నా బతికి ఎలా ఉంది? ఏం చేస్తారు? బాగు చేసేవాడి దగ్గరికి వెళ్ళాలి, కానీ నిన్ను చూసి అసహించుకునేవాడి దగ్గర, నిన్ను చూసి అవహేళన చేసేవాడి దగ్గరికి వెళ్తే ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఒకప్పుడేమో రాజులు దాడులు చేశారు ఇశ్రాయేలు మీద, ఒకప్పుడేమో ఇంక యుద్ధాలు చేసి వేరే రాజ్యం వారు లేదా వేరే దేశం వారు దోచుకున్నారు. ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు ఇశ్రాయేల్ అంటే? సొంత రాజులు దోచుకుంటున్నారు, సొంత జ్ఞానులు దోచుకుంటున్నారు, ఇంకా ప్రవక్తలు దోచుకుంటున్నారు. అల్పులేమి గనులు అందరూ మోసం చేసేవారే. దేశమంతా మోసమే కనపడుతుంది. మరి వీరిని స్వస్థపరిచేది ఎవరు? స్వస్థపరిచే ఐటెం ఏదన్నా ఉందా? గాయాలను కట్టుకోవడానికి గుగ్గిలం ఉంది. మరి ఆత్మీయంగా చెడిపోయినటువంటి మమ్మల్ని బాగు చేయడానికి ఏముందన్న అని వారు వెతుకుతున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఇర్మియా గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకు ఇంత వెంపర్లాడుతున్నారు? గిలాదులో గుగ్గిలం అయిపోయిందా ఏంటి కొంపదీసి? అక్కడ డాక్టర్లు లేరా మీరు బాగు చేసుకోవడానికి? ఎందుకు నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వచ్చాను, అయ్యా మారండి, అయ్యా మారండి, అయ్యా మారండి. ఇప్పుడు మారలేదు. ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడింది. ఇప్పుడు వెంపర్లాడుతున్నారు. మిమ్మల్ని బాగు చేయడానికి ఎవరు లేరా అని అంటే అందరూ కూడా సైలెంట్గా నోరు మూసుకొని ఉన్నారు.
ఇంకెక్కడి నుంచి వస్తుంది? బాగు చేసేవాళ్ళు లేడు, వారిని స్వస్థపరిచేవాళ్ళు లేడు. స్వస్థపరిచేటువంటి ఏ ఆయుధం కానీ లేదా ఏ ఆ, ఔషధం కానీ వారి దగ్గర లేదు. మరి ఎవరు వారిని స్వస్థపరచాలి? ఆత్మీయంగా దిగజారిపోయిన వారిని లేదా దేవునికి దూరమైన వారిని దేవుని దగ్గరికి రప్పించాలి అంటే వారికి ఖచ్చితంగా ఒక గుగ్గిలం అయితే కావాలి, లేదా ఒక ఔషధం అయితే కావాలి. ఏంటి ఆ ఔషధము అంటే అక్కడ సమాధానం దొరకలేదు. ఈ ప్రశ్నకి ఆ కాలంలో సమాధానం దొరకలేదు, కానీ మొదటి శతాబ్దానికి వచ్చేసరికి ఒక సమాధానం దొరుకుతుంది. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము ఇప్పగా స్టార్ట్ అవుతుంది. చూడండి, ఈ గుగ్గిలం ఎక్కడుంది అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఉంది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఇంట్రడ్యూస్ ఇక ఆ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంతకుముందు కొన్ని రోగాలకి మెడిసిన్స్ లేవు. ఇప్పుడు క్షయ ఉంది, క్షయవ్యాధి తెలుసా ఎవరికన్నా ఎలా ఉంటుందో? ఓకేనా, క్షయవ్యాధి. పోనీ ఎయిడ్స్ వ్యాధి తెలుసు కదా, అదంటే క్షయ అంటే పూర్వకాలం ఎప్పుడో ఉండేది. ఎయిడ్స్ వ్యాధి తెలుసు. ఎయిడ్స్ వ్యాధికి మందు ఉందా? లేదు. ఒకవేళ ఎవరైనా మందు కనిపెట్టారు అనుకోండి, దాని అనౌన్స్మెంట్ ఎలా ఉంటుంది? మామూలుగా ఊదరగొట్టరు దాన్ని. ప్రతి ఒక్క దాంట్లో యాడ్, ఎయిడ్స్కి మందు కనిపెట్టాం. ఇప్పుడు కరోనా వైరస్కి మందు కనిపెట్టినప్పుడు ఎలా అయితే అందరూ దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారో, మేము అది కనిపెట్టాం ఇది కనిపెట్టాం. ఆఖరికి నెల్లూరులో ఆయన పేరేంటి, ఆనందయ్య, అంతే ఆనందయ్యనా, అతని మందు విపరీతంగా ఫేమస్ అయిపోయింది. నాటు మందులు ఇస్తున్నాడు, కరోనా తగ్గిపోతుందని. మరి శరీర సంబంధమైన వ్యాధులను బాగు చేసే మెడిసిన్కే ఎంత పబ్లిసిటీ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆత్మల్ని బాగు చేసేటువంటి ఈ మెడిసిన్కి ఇంకెలాంటి ఇంట్రడక్షన్ ఉందో చూడండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. గుడ్డితనం అనగానే శరీర సంబంధమైన గుడ్డితనం కాదు, అది మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఎటువంటి గుడ్డితనం? ఆత్మీయంగా గుడ్డివారు అయిపోయారు. ఏది మంచో తెలియట్లేదు, ఏది చెడో తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, ఎవరు ఏది చెబితే అది నమ్ముతున్నారు. అటువంటి వారిని సరైన మార్గంలో నడిపించడానికి ఒక గుగ్గిలం, ఒక మెడిసిన్ అయితే ఈ భూమి మీదకి వచ్చింది. తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఏమన్నాడు? 21వ వచనం. ఆయన 3వ లైన్ చూడండి. ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరేదని చెప్పాను. సో కాబట్టి ఆ మెడిసిన్ ఏదో కాదు, ఇది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది అని తన్ను తాను ఏం చేసుకున్నాడు? ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అంటే ఆత్మీయ రోగాలను పోగొట్టే గుగ్గిలం లేదా ఆత్మీయ వ్యాధిని తొలగించేటువంటి ఔషధం ఏదైనా ఉందంటే అది నేనే అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకనాడు ఇర్మియా అడిగారు, మెడిసిన్ ఏదైనా ఉందా, మందు ఏదైనా ఉందా అంటే ఎక్కడా కూడా కనపడలేదు. ఎందుకని? జ్ఞానులేమి ప్రవక్తలేమి అందరూ ఎలాంటి వారంట? మోసం చేసేవారంట. ఆ మోసం చేసే వారి దగ్గరకి వెళ్ళి మోసపోయి ఉన్నటువంటి బ్రతుకులను బాగు చేయడానికి ఒక మెడిసిన్ కావాలి, వారి ఆత్మీయ రోగాన్ని వెళ్ళగొట్టడానికి ఒక మెడిసిన్ కావాలి. ఆ మెడిసినే ఇదిగో ఈరోజు మీ దగ్గరికి వచ్చింది అని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. పక్కనే 6వ అధ్యాయం 21వ వచనం చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. అప్పుడా ఇప్పుడా? ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. హల్లెలూయా. ఒకవేళ మీకు ఇప్పుడు బాధ ఉందేమో, యేసుప్రభువు అన్నారు, అమ్మా మీరు కంగారు పడకండి, ఒకరోజు మెడిసిన్ నేనే ఇవ్వబోతున్నాను మీకు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏడవచ్చు, కానీ ఒకరోజు మీరు ఖచ్చితంగా నవ్వుతారు. ఎందుకంటే మీకు మందు రెడీగా ఉంది. కరోనా వైరస్ వల్ల ఇక చచ్చిపోతాము అనుకున్నటువంటి సందర్భంలో ఒక ఇంజక్షన్ ఇచ్చి బతికిచ్చేటప్పుడు డాక్టర్ ఏమంటాడు? అమ్మా ఈ ఒక్క ఇంజక్షన్ చాలు, నువ్వు బ్రతుకుతావు అనగానే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? మొన్న ఈ మధ్య పునర్విక అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోయి డబ్బులు కలెక్ట్ చేశారు. ఇక్కడ కూడా కలెక్ట్ చేసే ఉంటారు రాజమండ్రి ఏరియాలో.
విజయవాడలో అయితే ప్రతి జంక్షన్ దగ్గర ఒక డబ్బా, ఒక ఫ్లెక్స్, ఒక 10 మంది. 16 కోట్లు ఒక ఇంజక్షన్. ఈ కండరాలకు సంబంధించిన వ్యాధి ఒక అరుదైన వ్యాధి, ఎక్కడో కోట్లలో ఒకరికి ఉంటుంది. ఆ వ్యాధి కోసం ఇంజక్షన్ కావాలి అంటే 16 కోట్లు కలెక్ట్ చేశారు. గవర్నమెంట్ కొంత శాంక్షన్ చేసింది, అలా 16 కోట్లు శాంక్షన్ అయిపోయినాయి. ఇప్పుడు డాక్టర్స్ ఏమని చెప్పుంటారు, అమ్మా మందు రెడీగా ఉంది, వచ్చేసింది, సో కాబట్టి డబ్బులు కూడా కలెక్ట్ అయిపోయినాయి, ఇక నువ్వు హ్యాపీగా బ్రతకొచ్చు. అప్పుడు ఆ బేబీకి తెలియచ్చు, తెలియకపోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. 16 కోట్ల రూపాయలు మేము ఎక్కడ పెట్టుకుంటాం అలాంటి మందు కోసం అని ఫీల్ అయ్యి ఉంటారు. కానీ అంత డబ్బు వచ్చేసింది, ఇక మందు రెడీగా ఉంది, ఇక మీ పాపకి ఎక్కించడమే అనగానే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, చాలా ఆనందం. అది శరీర సంబంధమైనది. కానీ ఆత్మ సంబంధమైన వీరు ఆత్మీయంగా దిగజారిపోయి ఏడుస్తూ స్వస్థత లేకుండా ఉన్న పరిస్థితుల్లో యేసు ప్రభు వారు అంటున్నారు, నవ్వుచున్న మీరు ధన్యులు, క్షమించండి, ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఎందుకు నవ్వుదురు? ఒకరోజు అప్డేటింగ్ రాలేదు, హల్లెలూయా, అప్డేటింగ్ రాలేదు, వస్తుంది, రైట్, ఎందుకంటే వేరే కంట్రీలో ఉంది కదా, రావడానికి కొంచెం టైం పట్టింది. హల్లెలూయా. సో ఒకరోజు అమ్మ రెడీగా ఉండే, మీరు నవ్వటానికి సిద్ధంగా ఉండండి. ఏడుస్తున్నారు మీరు, మెడిసిన్ అనేది ఒకరోజు నేను మీకోసం ఇవ్వబోతున్నాను. మరి ఆత్మీయ రోగాలను వెళ్ళగొట్టడానికి ఆయన ఎటువంటి మెడిసిన్ ఇచ్చారు? హల్లెలూయా. ఎటువంటి మెడిసిన్ ఇచ్చారు? ఇదిగో ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అని ఏమిచ్చాడు ఆయన మన కోసం అంటే, ఆయన శరీరంలో ఉన్న ప్రతి రక్త బొట్టు కూడా మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అంటే మనలను స్వస్థపరిచిన గుగ్గిలం, ఒకనాడు ఇశ్రాయేలీయులకు దొరకని గుగ్గిలం, ఒకనాడు ఇశ్రాయేలు వెంపర్లాడిన ఆ ఔషధం ఏదైతే ఉందో అది నేను ఇస్తున్నాను అని సంపూర్ణముగా ఆఖరి రక్తపు బొట్టు వరకు, చనిపోయాడో లేదో అని చెప్పేసి డొక్కలో బల్లెంతో పొడిచినప్పుడు అది గుండెల వరకు దిగిపోయి ఏమొచ్చిందంట, నీళ్లు, రక్తం, ఆఖరి రక్త బొట్టు వరకు కట్ చేశాడు. అంటే కంప్లీట్గా ఇచ్చేసాడు మెడిసిన్. ఆ మెడిసిన్ ఇవ్వటం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే హ్యాపీగా నవ్వగలుగుతున్న ప్రియమైన దేవుని పిల్లారా. ఇప్పుడు యేసు ప్రభువు వారు వచ్చినా సరే నేను హ్యాపీగా పరలోకం వెళ్ళిపోతాను, నాకు ఒక నిరీక్షణ ఉంది, నాకు ఒక నమ్మకం ఉంది. సో ఈ భూమి మీద ఈ శరీర సంబంధమైన దేని మీద నాకు ఆశ లేదు, చక్కగా నేను పరలోకం వెళ్ళిపోతానన్న ఆనందం ఎందుకు వచ్చింది అంటే, బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన నా కోసం కార్చినటువంటి రక్తము నన్ను స్వస్థపరిచింది, నన్ను పరిశుద్ధునిగా చేసింది. అర్థమైందా? ఎందుకని, ఎలాంటి రక్తంలోనికి నేను వచ్చాను? ఆయన రక్తం గురించి ఒకసారి ఆలోచిస్తే, ఎలాంటి రక్తం అంట? హెబ్రీ పత్రిక కింద చదువుకున్నారు కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చామంట మెడిసిన్ కోసం? మనం మెడిసిన్ కోసం గిలాదు కొండకు రాలేదు. ఆ రోజు గుగ్గిలం కోసం గిలాదు కొండకి వెళ్ళిపోయేవారు. ఏదైనా రోగం వచ్చిందా, ఆగకు నేను గిలాదుకి వెళ్ళిపోయి గిలాదు కొండ మీద గుగ్గిలం దొరికిద్దేమో నేను చూసొస్తాను అని వెళ్ళేవారు. ఇప్పుడు మనకు కావలసినటువంటి ఈ మెడిసిన్, మనకు కావలసిన ఈ ఆత్మ సంబంధమైన రోగాన్ని తగ్గించే గుగ్గిలం ఎక్కడ దొరికిందంట? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? సియోను కొండకు వెళ్ళిపోదాము, జీవంగల దేవుని పట్టణమునకు, అనగా పరలోక యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. అక్కడికి వరకు ఆగలేదు. ఇవన్నీ జరగాలంటే ఏం కావాలి? నెక్స్ట్ చదవండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చామంట? ప్రోక్షణ రక్తం. ఎలాంటి ప్రోక్షణ రక్తం? హేబేలు కంటే. హేబేలుకి ఎటువంటి పాపం తెలియదండి. పాపం మొట్టమొదటిగా హతసాక్షి, అన్యాయంగా చంపబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హేబేలు. ఎటువంటి పాపం తెలియదు. ఆయనకి తెలిసింది ముగ్గురు మనుషులు, అమ్మ, నాన్న, అన్నయ్య. ఇక భార్య పిల్లలు ఇది కూడా ఏమీ లేదు. ఆయన పని ఏంటి? పశువులు కాసుకోవటం. అన్న ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. ఈయన పశువులు కాస్తాడు. దాని ద్వారా వచ్చినటువంటి ఆహారం ఆ తల్లిదండ్రులు కానీ, అవ్వ ఆదాము కానీ, వీళ్ళిద్దరు కానీ తింటాం. దేవునికి కావలసినటువంటి ఫలం ఏదైతే ఉందో అది దేవునికి ఇవ్వడానికి వచ్చాడు తన వంతుగా.
మంచి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు, అర్పించాడు, అయిపోయింది. అన్న మీద కోపం లేదు, ద్వేషం లేదు, ఈ లోక సంబంధమైన ఎటువంటి కోరిక లేదు. అటువంటి వ్యక్తి అన్యాయంగా చంపబడ్డాడు. ఎంత నీతిమంతుడు! హేబేలు గురించి మనం రాయబడిన సందర్భాలు అన్నీ చూస్తే నీతిమంతుడనే రాయబడి ఉంది. ఎటువంటి పాపం తెలియదు. ఇప్పుడు దావీదు నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. మరి దావీదు తప్పు చేశాడా? ఎందుకు చేయలేదు? చేశాడు. అయినా సరే ఒప్పుకున్నాడు కాబట్టి నీతిమంతుడిగా మారాడు. కానీ అటువంటి తప్పు కూడా హేబేలులో కనపడలేదు. మరి హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం అంటే మరి ఎలాంటి వాల్యుబుల్ రక్తం ఒకసారి ఆలోచించండి. అంత శ్రేష్టమైన రక్తం దగ్గరికి, అంత శ్రేష్టమైన మెడిసిన్ దగ్గరికి మనం వచ్చాం ప్రియమైన దేవుని పిల్లారా. అంత శ్రేష్టమైంది. ఇంకొక మాట పక్కనే యాకోబు పత్రిక మొదటి పత్రిక 18 అధ్యాయం 18 వచనం. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18 వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. పునర్వికాకి ఇచ్చినట్టు 16 కోట్లు లేదా ద్రవ్యాన్ని ఇచ్చినట్టు, లేదా వెండి ఇచ్చి బంగారం ఇచ్చి కొనుక్కున్నట్టు కాదు. మరి దేని చేత విమోచింపబడ్డాం మనం? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. హల్లెలూయా. అమూల్యమైనటువంటి రక్తం. ఎలాంటి మెడిసిన్ అంటే, ఇక ఆ మెడిసిన్ తీసుకుంటే గనక మనకి ఎటువంటి రోగం రాదు. శరీర సంబంధమైనది కాదులేండి. అలా అనుకుంటే బాప్తీసం తీసుకుని ఏ ఒక్కరికి రోగం రాకూడదు. శరీర సంబంధమైన విషయాల గురించి మాట్లాడలేదు నేను. అక్కడ ఇర్మియా మాట్లాడింది శరీర సంబంధమైన రోగాలు కాదు. బైబిల్లో ఇక్కడ ప్రస్తావించబడింది శరీర సంబంధమైనటువంటి బలహీనతల గురించి కాదు. అది ఆత్మ సంబంధం. ఆత్మ ముఖ్యం, శరీరం ముఖ్యమా? ఈ శరీరంతో ఏదన్నా రోగం వచ్చి చనిపోయావు, పరిశుద్ధుడిగా జీవించావు, తర్వాత నీ పరిస్థితి ఏంటి? యుగ యుగాలు జీవించేవాడు అయితే ప్రభు సన్నిధిలో ఒకవేళ పరిశుద్ధుడు కాకుండా అనీతిమంతుడుగా లేదా పాపిగా నువ్వు జీవించి ఆరోగ్యవంతుడుగా 100 ఏళ్ళు బ్రతికావు, చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? నిత్య నరకం, యుగ యుగాలు కాలేటువంటి భయంకరమైనటువంటి అగ్నిలోనికి జారిపడమే ప్రియమైన దేవుని పిల్లారు. ఏది ముఖ్యం? పాపాలను తీసివేసుకోవడం ముఖ్యం, రోగాలను కాదు. రోగం అది దేవుని చిత్తం. ఒకవేళ తగ్గించాలనుకుంటే తగ్గిస్తాడు, లేదనుకుంటే లేదు. నాకు రోగంతో ఇప్పుడు యోబు గారికే తప్పలేదు. యోబు గారు ఏం కోరుకోలేదు, సాతాను కావాలనుకుందే రోగం రప్పించింది. ఆ యోబు గారు ఒకవేళ యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాను అన్నాడే తప్ప ఈ రోగం ఇచ్చినందుకు ఎప్పుడు కూడా ఆయన్ని ద్వేషించలేదు. దేవుని చిత్తమైంది, దాన్ని తొలగించాడు అంతే తప్ప నాకు రోగం పోవాలని ఎప్పుడు యోబు గారు ప్రార్థన చేయలేదు. కావాల్సింది ఏంటంటే ఆత్మ పరిశుద్ధంగా ఉందా లేదా, ఆత్మకి ఏమైనా రోగాలు ఉన్నాయా? ఎందుకంటే ఆత్మ అనేది ఈ శరీరంలో యెహోవా పెట్టినటువంటి దీపం. ఆ దీపాన్ని ఆరిపేసుకోకుండా ఉంటే చాలు ప్రియమైన దేవుని పిల్లారా. కావలసింది ఈ శరీర సంబంధమైన రోగం పోవటం కాదు, ఆత్మకి ఏమైనా రోగాలు ఉన్నాయా అని. ఎటువంటి రోగాలు ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ 40 దినాలు ఈ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. 40 దినాలు ఏదో ఒక వాక్యం చెప్పి, ఒక మాట 2 సార్లు చెప్పినా, ఒక మాట 3 సార్లు చెప్పినా, 10 సార్లు చెప్పినా, 10వ అయినా సరే నీకు తగలాలి. అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు ఏదైనా ఒక మాట దైవజనుడి నోటి నుంచి వచ్చినప్పుడు, అది నీ హృదయాన్ని తాకినప్పుడు, సరిదిద్దుకునేటువంటి అవకాశం నీకు ఇచ్చినప్పుడు, దేవుడు సరిదిద్దుకోకపోతే ఇక ఎవ్వరు కూడా నిన్ను స్వస్థపరచలేరు. ఎందుకంటే అమూల్యమైనటువంటి రక్తం దగ్గరకు నువ్వు వచ్చావు. ఆ రక్తం నిన్ను స్వస్థపరుస్తుంది. ఆ స్వస్థత నువ్వు కాదనుకుంటే ఇక నిన్ను రక్షించడానికి ఎవ్వరూ లేరు. కొన్ని మెడిసిన్స్ కొన్ని రోగాలను మాత్రమే తగ్గించగలవు. అర్థమవుతుందా? కొన్ని మాత్రం ఇప్పుడు నయం కాని రోగాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇందాక చెప్పాను కదా, ఎయిడ్స్కి ఏమన్నా మందు ఉందా? లేదు. ఇంకా చాలా రోగాలు ఉన్నాయి. ఏదో దాన్ని క్యూర్ చేసుకోవడానికి దాన్ని కొంచెం పక్కన ఆపుకుంటాం అంతే చావుని. ఏదైనా రోగం వచ్చిందనుకో దాన్ని కొంచెం కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకుంటాం తప్ప దాన్ని కంప్లీట్గా తీసివేసుకునే మెడిసిన్ అయితే ప్రపంచంలో లేదు. మరి ఈ ఆత్మీయ రోగాలను పోగొట్టే ఈ మెడిసిన్ ఎలాంటి రోగాలను పోగొడుతుంది? యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము. ఇక్కడ ఇది గమనించండి, ప్రతి పాపము అంటే ప్రతి ఆత్మరోగము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే ఆయన పోగొట్టలేని రోగం అంటూ ఏదీ లేదు. నువ్వు దొంగతనం చేసావా, లేదంటే ఇంకేదైనా చేసావా, లేదంటే సహోదరు మీద అసహ్యం పెంచుకున్నావా, ఏదైనా కావచ్చు, ఒక్కసారి గనక క్రీస్తు దగ్గరికి రాగలిగితే ఆయన నయం చేయలేని రోగం అంటూ కూడా ఏదీ లేదు. ఆత్మ సంబంధమైన రోగాలనే తీసివేసిన వాడికి ఇక శరీర సంబంధమైన రోగాలను తీసివేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే అసలు ఆ మెడిసిన్ అనే దానికి మూలమే ఆయన. మీకు ఒక మాట చెబుతాను. ఈ ప్రకృతిలో ఈ శరీర సంబంధమైన రోగాలను పోగొట్టుకోవడానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ ఎక్కడి నుండి తయారు చేస్తారు? మెడిసిన్స్ ఎక్కడి నుండి తయారు చేస్తారండి? మీ అందరికి తెలిసిన మాట. చాలా రకాలుగా తయారు చేస్తారు. మొట్టమొదటిగా ఎక్కువ సోర్స్ ఏదన్నా ఉందంటే అవి చెట్ల నుంచి, తర్వాత జంతువుల కొవ్వు నుంచి కూడా కొన్ని మెడిసిన్స్ తయారవుతాయి. ఏదైనా సరే ఈ ప్రకృతిని దాటి ఆకాశంలోకి వెళ్ళిపోయి ఎవరు ఏం తీసుకురాలేరు కదా. ఇప్పుడు జ్వరం వచ్చింది, లేదంటే ఇంకేదో క్యాన్సర్ రోగం వచ్చింది, దాన్ని బాగు చేసుకోవాలి. దానికి సంబంధించిన మెడిసిన్ ఏదైనా తయారు చేయబడింది అంటే అది ఖచ్చితంగా భూమి మీద ఉన్నటువంటి వాటి నుంచే తయారు చేయబడింది. భూమిని దాటి ఎవరు కూడా బయటికి వెళ్ళలేరు. అంటే ఏదైనా మెడిసిన్ ఉందంటే అది భూమిలోనే దేవుడు పెట్టాడు. మరి భూమిని తయారు చేసింది ఎవరు? దేవుడు. ఎలా తయారు చేశాడు? నోటి మాట ద్వారా భూమి కలుగును గాక. సో ఈ వృక్షాలు విత్తనాలు గల ప్రతి చెట్టు మొలుచును గాక. అంటే మాట, ఒక మాట ద్వారా భూమి కలిగింది, ఒక మాట ద్వారా చెట్టు కలిగింది, ఒక మాట ద్వారా ఆ చెట్టులో మెడిసిన్ వచ్చింది. మాట ద్వారా మెడిసిన్ తయారు చేసిన దేవునికి ఒక మాటతో నిన్ను స్వస్థపరచడం పెద్ద మ్యాటర్ ఏమి కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా. మెడిసిన్ తయారైంది ఆయన మాట నుంచి. మనం ఏదో కొత్తగా కనిపెట్టామని మనం ఫీల్ అవుతున్నాం, కానీ ఒకవేళ ఆ మెడిసిన్ అనేది అందులో లేకపోతే, ఆ గుణం అనేది ఆ చెట్లో లేకపోతే ఎవరు కూడా దానికి రోగాన్ని తగ్గించలేరు. ఏది ఇంపార్టెంట్? మాట ద్వారా కలిగినటువంటి రోగాన్ని మాట ద్వారా కలిగినటువంటి మెడిసిన్ తెచ్చుకోవడం సులభమా, లేదంటే రక్తం మొత్తం కూడా ఆఖరి రక్త బొట్టు వరకు కూడా శ్రమపడి మన కొరకు కార్చి చిందించి మనకు అనుగ్రహించినటువంటి ఆ పాప క్షమాపణ తెచ్చుకోవడం ముఖ్యమా? ఏది ముఖ్యం? అర్థమైందా పాయింట్? ఆఫ్టర్ ఆల్ ఒక దేవునికి ఇది, అదంతా కూడా మెడిసిన్ అంతా కూడా ఆఫ్టర్ ఆల్ అది మాట ద్వారా కలిగింది. కానీ ఆత్మ సంబంధమైన రోగం తీయడం మాత్రం మాట ద్వారా కలగలేదు. ఈ ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైన రోగం తొలగిపోను గాక అని అనలేదు. మరి ఎలా తొలగించాడు? ఆయనే శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఆయనే శ్రమ పడవలసి వచ్చింది, ఆయనే రక్తం కార్చవలసి వచ్చింది. మరి ఏది కష్టం అంటే ఆత్మ సంబంధమైన రోగం తీసివేసుకోవడమే కష్టం. కాబట్టి ఇది తీసివేసుకోండి చాలు, మిగతా ఆటోమేటిక్గా మీ రోగాలన్నీ కూడా తీసివేయబడతాయి, అన్నీ కూడా తొలగిపోతాయి. ఇబ్బంది ఏమీ లేదు. ఆయన నమ్ముకున్న ప్రజలను ఆయన విడిచిపెట్టువాడు కాడు. ప్రియమైన దేవుని పిల్లారా, 2వ అధ్యాయం 2వ వచనం యోహాను మొదటి పత్రిక. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. సర్వ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఏకైక మెడిసిన్ ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే. మనకు ఆయన అనుగ్రహించినటువంటి గుగ్గిలం ఏది? ఆయన స్వరక్తం. అంతకు మించిన మెడిసిన్ ఇంకేదీ లేదు ప్రియమైన దేవుని పిల్లారా. ఒకవేళ ఈ శరీర సంబంధమైన రోగాలు ఇప్పుడు తగ్గించారనుకోండి, ఫ్యూచర్లో రాదని గ్యారంటీ ఇవ్వగలరా? జ్వరం వచ్చింది, డోలో ట్యాబ్లెట్ వేసుకున్నారు, తగ్గిపోయింది. ఫ్యూచర్లో నాకు జ్వరం రాదు అని చెప్పగలరా? లేదు. ఏదైనా హార్ట్ ఆపరేషన్ స్టంట్ వేశారు, హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ వేశారు, ఓకే, గుండె అంతా బాగా పనిచేస్తుంది, స్టంట్ వేశారు కాబట్టి నాకు ఇప్పుడు ఈ రోగానికి మందు దొరికింది కాబట్టి ఫ్యూచర్లో నాకు హార్ట్ అటాక్ రాదనే వాళ్ళు ఉంటారా? లేరు. అంటే ఒక రోగం ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత ఒకప్పుడు ఏమనుకునేవారంటే ఈ చికెన్ పాక్స్ ఉంది కదా, పొంగు, అది ఒకసారి వస్తే రెండోసారి రాదనుకునేవారు ఒకప్పుడు. కానీ ఈ మధ్య అది కూడా కొంచెం ముదిరిపోయి ఏం జరుగుతుందంటే రెండోసారి మూడోసారి కూడా వస్తుంది జనాలకి. అర్థమవుతుందా? అంటే మనిషికి ఒకసారి వచ్చి పోయిన తర్వాత మరలా రాకుండా ఉండే జబ్బు ఏది లేదు. అంటే చాలామంది, కొంతమందికి ఒక 50% ప్రజలకు ఎలా ఉంటుందంటే ఒక రోగ నిరోధక శక్తి పెరిగిపోయి మరలా రాదు. కానీ చాలామందికి ఏంటంటే అది తిరిగి మరలా వస్తుంది.
ఒకసారి విడిచిపోయిన తర్వాత మళ్ళీ రాని రోగం అంటూ ఏది లేదు. కానీ అర్థమవుతుందా? ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ మెడిసిన్ కనుక మనం తీసుకుంటే ఇక మరణం అనేది మనకి ఎప్పటికీ కూడా రాదంట. చూద్దామా ప్రకటన గ్రంథం చివరిగా ముగించేసుకుందాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేద అయినను ఇక ఉండవు. హల్లెలూయా. మరణం అనేదే ఇక లేకుండా చేస్తాడంట ఈ మెడిసిన్ తీసుకున్న వారికి. ఏ మరణం? మరణాల్లో 2 రకాలు ఉంటాయి. భూ సంబంధమైనటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి మరణం, ఆత్మ సంబంధమైనటువంటి మరణం. రెండో మరణం, మనం భయపడాల్సిన మరణం ఏంటంటే ఈ మరణానికి కాదు, మనం భయపడాల్సినటువంటి మరణం. ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకంలోనికి ఎలాగూ ప్రవేశించు అన్నమాట. ఆ మరణం ఏ మరణం? ఈ శరీర సంబంధమైన మరణం కాదు. ఈ శరీర సంబంధమైన మరణం అనేది ఒక వరం లాంటిది. ఇప్పుడు మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. దేవుడు మనల్ని ఈ భూలోకానికి పంపించాడు. పంపించిన తర్వాత నరులారా తిరిగి రమ్మని తన దగ్గరికి ఏంటి పిలుస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళటానికి మార్గం ఏంటి అంటే అదొక మరణం మాత్రమే. ఇది మనం అనగానే ఆత్మ కదా, ఈ శరీరం కాదు కదా. మరి మనం అయినా ఈ ఆత్మగా ఉన్నటువంటి మనం మన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ శరీరాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇది మన ఇల్లు అనుకోండి, ఇది వేరే వాళ్ళ ఇల్లు. ఇప్పుడు మనం వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఎక్కడ మన తండ్రి ఉండి పిలుస్తున్నాడు, నన్ను ఒకసారి రా అంటే పిల్లోడు వస్తాడా రాడా? ఇక్కడ పాస్టర్ గారు నిలబడ్డాడు, జేపీ అక్కడ ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నారు. ఎవరి ఇల్లు అది? రైట్ సార్, ఎవరో ఒకరు వీళ్ళు అక్కడ ఉన్నారు. ఫోన్ చేసి జేపీ ఎక్కడ ఉన్నా మన ఇంటికి రా అంటాడు. సరే డాడీ వస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోతాడు, ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఓకేనా? అంటే వేరే ఇంట్లో ఉన్న జేపీ వాళ్ళ నాన్నగారు పిలవగానే టక్కనంటే ఈ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇందులో తప్పేమన్నా ఉందా? మీకు కనపడుతుందా? ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నగారు పిలిచారు. ఇప్పుడు మనం అనగానే ఈ ఆత్మ కదా, శరీరం కాదు కదా. ఈ శరీరంలో ఇది ఇల్లు, ఇది గుడారం, గృహం అన్నాడు. ఇది అంతే. ఈ గృహంలో లేదా గుడారంలో మనం ఉన్నాం. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. నరులారా తిరిగి రండి, నా కుమారుడా చాలు నా దగ్గరకు వచ్చే అంటే మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అంటే ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవడం, దాన్నే మరణం అంటారు. అర్థమైందా? దేవుని దగ్గర, మన ఇంటికి మన తండ్రి దగ్గరకు వెళ్ళటానికి ఒక వాహనంగా ఏదన్నా ఉపయోగపడుతుందంటే అది మరణమే. ఆ శరీర సంబంధ మరణం అసలు లెక్కే కాదు. దాని గురించి మాట్లాడలేదు దేవుడు. మరణము ఎప్పటికీ ఉండదు అంటే ఏ మరణం ఉండదు? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకొక మరణంలోనికి వెళ్ళిపోతావు. ఒకవేళ పాపం చేస్తే అది శాశ్వతమైనటువంటి మరణం. దాన్నే 2వ మరణం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ మరణానికి వెళ్లకుండా ఈ మెడిసిన్ ఏం చేస్తుందంట? చదవండి. వారికి ఇక మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. యుగయుగాలు దేవునితో కలిసి సంతోషించే భాగ్యం దేని వల్ల వస్తుంది అంటే ఈ మెడిసిన్ వల్ల. ఏదైనా మెడిసిన్ వచ్చి మనకి రోగాన్ని తగ్గించినప్పుడు ఓకే, డాక్టర్ వచ్చి చెబుతాడు నీకు మొత్తం తగ్గిపోయింది, ఈ మెడిసిన్ వల్ల రోగం అంతా పోయింది, ఇక నువ్వు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా నువ్వు గడిపేయచ్చు, హ్యాపీగా నీకు నచ్చినవి తినేయచ్చు, హ్యాపీగా నువ్వు నడవచ్చు, హ్యాపీగా నువ్వు గంతులు వేసుకోవచ్చు అని చెప్పినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే, నాకు తగ్గిపోయింది అని. హాస్పిటల్ బెడ్ మీద నుంచి తిరిగి ఇంటికి వస్తున్నావు అంటే ఆనందమే వేరు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బాధతో వెళ్ళిపోయినా రోగం తగ్గిపోయినప్పుడు ఎలా వస్తాం? సంతోషంతో వస్తాం. దేవుడు కూడా అదే చెబుతున్నాడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి రోగాలకు ఒక మెడిసిన్ ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విధమైన వ్యాధికి ఒక గుగ్గిలం లేదా ఒక ఔషధాన్ని నేను తయారు చేశాను. అదే నా కుమారుని యొక్క రక్తం. దీనిలోనికి వచ్చిన వారు, దీనిలో కడగబడిన వారు ఎలా ఉంటారంటే ఇక మరణం అనేదే ఉండదు. దుఃఖం ఉంటుందా? దుఃఖం అనేదే ఉండదు. వేదన ఉంటుందా? వేదన అనేదే ఉండదు. మరి ఏముంటుందయ్యా ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల అంటే నిత్య సంతోషం. ఎక్కడ? మన తండ్రి అయిన దేవునితో పరలోకంలో నిత్యము యుగయుగాలు సంతోషించేటువంటి భాగ్యం ప్రియమైన దేవుని పిల్లారు. కాబట్టి ఆత్మీయంగా మనం దిగజారిపోయి ఉండొచ్చు, ఆత్మీయంగా మన బ్రతుకు సరిగ్గా ఉండకపోవచ్చు, ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చినా తిరిగి తప్పిపోవచ్చు. సో యూ డోంట్ వరీ, ఎందుకంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ మెసేజ్ నువ్వు వింటున్నావు అంటే దేవుడు అవకాశం నీకు ఇచ్చినట్టే.
ఎందుకంటే ఈ మాటలు నేననే కాదు, ఏ దైవజనుడు చెప్పినా సరే ఆ మాటలు ఆ ఎదుటి వ్యక్తి వింటున్నాడు అంటే దేవుడికి ఇంకో అవకాశం ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఆ మాటలు వినలేక మన కళ్ళ ముందు ఎంతో మంది ఇప్పుడు నిద్రపోతున్నారు. ఇంట్లో కాదులేండి, సమాధుల్లో నిద్రపోతున్నారు. వారికి ఇక మారాలన్న అవకాశం లేదు. పోనీ వింటారా ఈ మాటలు అంటే? ఆ సమాధిలో శరీరం అయితే ఉంది కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నిత్య శిక్షకు వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని అవకాశం లేదు. కానీ మన శరీరం సజీవంగా శరీరంలో నిలబడుతున్నాం, మనం వింటున్నాం, మన చూపు కనపడుతుంది, మన చెవులు వినపడుతుంది, గాలి పీల్చుకోగలుగుతున్నాం, ప్రాణం మన శరీరంలో ఉందంటే దాని అర్థం ఒకే ఒక్క అర్థం, అదేంటంటే దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఆ ఔషధం దగ్గరికి, ఆ మెడిసిన్ దగ్గరికి రావడానికి నువ్వు ప్రయత్నిస్తే సమస్తమైన ప్రతి రోగము ఆయన తీసివేయలేదంటూ ఏదీ లేదు. అది శరీర సంబంధమైనదే కాదు, మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన రోగాన్ని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది గనక నువ్వు తీసుకున్నప్పుడు యుగ యుగాలు సంతోషించే భాగ్యం. ఇక ఏ దుఃఖం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ నొప్పి ఉండదు. అటువంటి నిత్య సంతోషానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఒకవేళ మీలో ఆత్మ సంబంధమైన రోగాలు, కొంతమంది ఏంటంటే రోగం తగ్గిపోయింది అనుకున్నా సరే మరలా అటాక్ చేసుకుంటారు. ఎందుకని మన ఆలోచనలు అలా ఉంటాయి. దేవుని సన్నిధిలో ఉండి తర్వాత లోకంలో కడిచిపోయే వాళ్ళు ఉంటారు. ఒకవైపు దేవుడు అంటూ మరోవైపు లోకాన్ని ఆలోచించే వారు కొంతమంది ఉంటారు. సో ఇటువంటి వారు చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. అలా జాగ్రత్తగా ఉన్నప్పుడు ఈ మెడిసిన్ ఏం చేస్తుందంటే నిత్య సంతోషానికి మనల్ని తీసుకువెళ్తుంది. కాబట్టి ఈ శిలువ ధ్యానాల్లో మీరు ప్రతిదినం వాక్యం వింటున్నారు, ప్రతిదినం ఏదో ఒక విషయాన్ని మీరు నేర్చుకుంటున్నారు. ఎక్కడైనా సరే క్రీస్తు శిలువకు, క్రీస్తు రక్తానికి లోబడి ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధతను జీవితాంతం కాపాడుకున్న రోజున మీరేంటంటే నిత్యము సంతోషించే భాగ్యాన్ని పొందుకుంటారు. సంతోషం కావాలా, దుఃఖం కావాలంటే అందరూ కోరుకునేది సంతోషమే. మరి అది ఎంతకాలం? అల్పకాలం. ఈ శరీరం సంబంధమైనది ఏదైనా సరే అల్పకాలమే. కానీ శాశ్వతంగా ఉండే ఆనందం ఒకటి ఉంది. తండ్రి ఎప్పుడు కూడా పిల్లలకే ఏదైనా డాడీ నాకు అది కావాలంటే గబుక్కున తీసి ఇవ్వటానికి ఇప్పుడంటే ఇచ్చేస్తున్నాడు, కానీ గర్భం వల్ల ఒకప్పుడు తీసి ఇచ్చేవాళ్ళు కాదు. ఆ డబ్బులు దాచి 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 వాడు భవిష్యత్తుకి ఏదైనా ఒక సంతోషకరమైనది ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ డబ్బులన్నీ కూడా అప్పుడు ఖర్చు పెట్టేవాడు. మరి ఎందుకు అప్పుడు కొనియలేదు? వ్యర్థమైన ఖర్చులు వద్దు, అవసరమైన దానికోసం ఖర్చు పెడదాం అని తండ్రి ఆలోచన. ఇక్కడ కూడా అంతే. మనకి ఏదైనా ఈ భూమి మీద దక్కకపోవచ్చు, కానీ దాని వెనకాల తండ్రి ఏం ఆలోచిస్తున్నాడంటే అతి పెద్ద ప్రణాళికన వేస్తున్నాడు నీ కోసం. కాబట్టి నువ్వు ప్రార్థన చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా నీ స్థితి బాగోలేకపోవచ్చు, నువ్వు అడిగినా సరే నీకు ప్రతిఫలం దక్కలేదంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు ఆలస్యం చేసే కొద్దీ నీకు రాబోయే ప్రతిఫలం కూడా ఎక్కువ అవబోతుంది. హల్లెలూయా. అబ్రహాం ఎదురు చూశాడు, చూశాడు 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 25 సంవత్సరాల వరకు కూడా కుమారులు లేడు. దావీదు ఎదురు చూశాడు, 16 సంవత్సరాలు అభిషేకింపబడితే 30వ సంవత్సరం వరకు శ్రమలే. యోసేపు అంతే, 16 సంవత్సరాల వయసు అప్పుడు తండ్రి దగ్గర నుంచి చదివిపోతే ఫరో దగ్గర నిలబడినప్పుడు 30 సంవత్సరాల వయసు. భక్తులందరూ ఎంతో కాలం ఎదురు చూశారు, కానీ ఎప్పుడు కూడా దేవునికి దూరం అవ్వలేదు. మనకు ఒక్క సంవత్సరం ఏదైనా కష్టం వస్తే చాలు, 2వ సంవత్సరం దేవుని సన్నిధిలో కనపడం. మరి వాళ్ళు సంవత్సరాలు ఎదురు చూశారు. మరి యోసేపు పరిస్థితి ఏమైంది? 16 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు కదా. అక్కడ చెరసాల్లో వేయబడిందని ఆదికాండలో రాయబడింది, కానీ సమయంలో ఎదుగు చూపించట్లేదు. కీర్తనల గ్రంథంలో రాయబడింది. సంఖ్యల చేత వారు ఏం చేశారంట? యోసేపుని బాధించారు సంఖ్యల చేత. ఎందుకు? తప్పు చేయమని అడిగినందుకు, చెయ్యనని చెప్పినందుకు. 16 సంవత్సరాల బాధ తర్వాత ప్రధానమంత్రి అయిపోయాడు ఐగుప్తు దేశానికి. ఆ రోజు ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సామ్రాజ్యం ఏదంటే ఐగుప్తు సామ్రాజ్యం. దానికే ప్రధానమంత్రి అయిపోయాడు. ఫరోయే డైరెక్ట్ చెప్పాడు, ఫరోని నేనే, ఏదో జస్ట్ నీ పైన ఉంటాను అంతే, కానీ నీ సెలవు లేకుండా ఒకటి చెయ్యి ఎత్తటానికైనాను ఒకటి చెయ్యి దించడానికైనాను సెలవు లేదు. ఎందుకు అంత ఆశీర్వాదం వచ్చింది అంటే దేవుడు ఆలస్యం చేశాడు అంటే దాని వెనక ఏదో పెద్ద గిఫ్ట్ ఉంటుంది నీకు. అర్థమవుతుందా? సో కాబట్టి ఒకవేళ కష్టం వచ్చినా సరే కృంగిపోవద్దు. ఆయన సిలువ దగ్గర నువ్వు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు. ఆయన రక్తంతో పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధతనే కాపాడడానికి ప్రయత్నించు. ఒకవేళ ఆలస్యమైన అద్భుతాలు చూస్తావు ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి ఈ శిలువ ధ్యానాల్లో ప్రతి పాఠము కూడా మన జీవితాల్లో మలుచుకోవడానికి, మన జీవితాన్ని దేవుళ్ళు దిద్దుకోవడానికి సహాయపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. కాబట్టి ఏ కార్యక్రమాన్ని మీరు మిస్ అవ్వద్దు, ఏ ఆరాధన మీరు మిస్ అవ్వద్దు. దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యంలో నిలవండి. మరి ముఖ్యంగా ఈ మరణము లేనటువంటి నిత్య సంతోషానికి వారసులు కండి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. దేవానికి వందనాలు 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 తండ్రి. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ, ఇది ఎవరి కోసము